వేములవాడ మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆదివారం భక్తి శ్రద్ధలతో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధరణలో మహిళలు తలపై బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని భక్తులు కోరారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దూస రఘు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు గూడూరు మధు, సంఘం ప్రధాన కార్యదర్శి వాసం రమేష్, కోశాధికారి గూడూరు నరేష్తో పాటు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మార్కండేయ నగర్ కాలేజీలో ఈరోజు పోచమ్మ బోనాలు చేయడం జరుగుతుంది. ఈ పోచమ్మ బోనాలకి మార్కండేయ నగర్ కాలేజీ ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క బోనంని విజయవంతం చేశారు. ఇందుకు మార్కండేయ నగర్ కాలేజీ ప్రజలందరికీ ధన్యవాదాలు. సేవా సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో దూసారావు గారి అధ్యక్షత మరియు సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పోచమ్మ బోనాల వేడుకను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఆడబిడ్డలు, మహిళలందరూ బోనాలతోటి వచ్చి అమ్మవారి ఆశీర్వాదానికి పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. మరి 25వ వార్డు ప్రజలందరూ కూడా ఆ బద్దిపోచమ్మ తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటూ జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈరోజు భావన ఋషి సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా బద్దిపోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ బద్దిపోచమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్క కుటుంబంపై ఉండి
వారి వారి వ్యాపారాల్లో మరి అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రతి ఒక్క రంగంలో వారి వారి వృత్తిలో మరి అందరూ దిగ్విజయంగా ఉండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మరి అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ అయిన మన యొక్క బోనాల పండుగను ఈరోజు మార్కండేయ నగర్లోని మా పద్మశాలి కుల బాంధవులందరి తరఫున బోనాలను సమర్పిస్తున్నాం కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై మార్కండేయ.